శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం ఉన్న యుద్ధ వాతావరణంలో మన దేశానికి యుద్ధానికి సంబంధించిన ఎలాంటి విపత్తులు రాకుండా ఉండడానికి శ్రీ 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 జగద్గురు కంచి పీఠాధిపతుల వారు ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం మనం తెలుసుకుని దాన్ని అందరం పాటించి దేశ క్షేమానికి మనవంతు సహాయం చేద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ప్రభావం భారతదేశానికి, భారతీయులకు ఎటువంటి కష్టనష్టాలు కలగకుండా యోగక్షేమాలు ప్రసాదించాలని జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు భారతీయులను సదా మోకపంచసతిలోని ఈ 3 శ్లోకాలను పారాయణ చేయమని ఉపదేశం ఇచ్చారు. వీటి అర్థం తెలిస్తే, స్తుతిస్తే సత్వర ఫలితాలు అందుతాయని భావ వివరణ సమగ్రంగా భారతీయుల క్షేమం ఆశించి మనం కలిపి ఇందులో చెప్పుకుందాం. మొదటిది వారాహి స్తుతి. సౌహు బీజోపాసన, శక్తికూట ఉపాసన, తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణ ముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. ఇది ఆర్యా శతకంలో 90వ శ్లోకం. దీని భావం, ఈ శ్లోకంలో వారాహి దేవతా స్తుతి ఉంది. జగన్మాత కామాక్షి శత్రువులను దండిస్తున్నది. జగన్మాత అయిన కామాక్షి శత్రువులను దండిస్తున్నది, పీడిస్తున్నది. శత్రువుల వలన మనలో కలిగే భయాలను పోగొట్టడంలో చాలా నేర్పరి. ఈ మాతకు నాగలి, రోకలి ఆయుధాలు. ఈ జగన్మాత ముఖం వరాహస్వామి యొక్క ముఖం వంటి వారాహీదేవి భయంకరంగా ఉండి శత్రువులను దడిపిస్తూ కామాక్షి మాతయ్య ఈ రూపంలో తిరుగుతున్నది. అటువంటి జగన్మాత కామాక్షికి నమస్కారం. ఈ వారాహీదేవి లలితా పరమేశ్వరి క్రియాశక్తి అంశ. భండాసురుని సోదరుడగు విశుక్రుడు దేహ అహంకారంతో చెలరేగే వాణ్ణి సంహరించడానికి సైన్యాధిపతిగా నియమించింది. వారాహి ఉపాసన జగన్మాత ఉపాసనయే. ఇది చాలా శక్తివంతమైన ఉపాసన. ఈ శ్లోక పారాయణ అంటే సౌహు బీజోపాసనయే మహాశక్తి ఉపాసన, మహా అద్భుత స్మరణం. 2వ శ్లోకం పాదారవింద శతకంలోని 59వ శ్లోకం. పాద పద్మ సంస్తుతి. త్రైలోక్య మోహన చక్రస్తుతి. శ్రీచక్రంలో బయట నుండి మొదటిది. ఇది కూడా సౌహు బీజోపాసన. పంచదశిలో శక్తి కూటోపాసన, కామకళోపాసన లేదా శ్రీం బీజోపాసన, ఆత్మవిద్యోపాసన, కామకళ, క్లీం బీజోపాసన. ఉపాసన దధానో భాస్వత్తాం అమృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యౌ గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందే గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుః మాతః తవ చరణ పద్మో విజయతే. దీని అర్థం, ఈ శ్లోకంలో జగన్మాత చరణద్వంద్వంలో నవగ్రహాలు ఆధీనలై ఉన్నాయి. ఈ ఒక్క శ్లోకం ఉపాసిస్తే నవగ్రహోపాసన ఫలితం లభిస్తుంది. అన్ని గ్రహాల అనుకూల ఫలితాలను ఇచ్చి సంరక్షించే ఉపాసన ఈ శ్లోక పదాలలో వైభవం. అందు దాగిన నవగ్రహాలను వివరిస్తూ ఈ శ్లోక ఉపాసన నవగ్రహ జపమే అని తెలుపుతున్నారు. సర్వకాల సర్వావస్థలయందు ఉపాసించదగిన ఉపాసనా శ్లోకం. భోగాలను, మోక్షాలను ప్రసాదిస్తుంది. నవావరణ శ్రీచక్రోపాసన గర్భితం. నిత్యం ఉపాసించే వారి యోగక్షేమాలను జగన్మాత రక్షా కవచమై ప్రసాదించే వరదాయిని. భావం, జగన్మాత కామాక్షి. ఆమె పాదాలను నవగ్రహాలు ఆశ్రయించి ఉన్నాయి. అమ్మ పాదాలు మన పట్ల కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. అనగా భాస్వత్త సూర్యస్థుతి. అమృత నిలయ చంద్రుడు చంద్రస్థుతి. ఎర్రని లోహిత ఎర్రని. వపువు దేహము కుజుడు. సౌమ్యములు శాంత నిలయాలు. సౌమ్య బుధుడు. గురురపి గురుగ్రహం దక్షిణామూర్తి స్థుతి కూడా. కవిత్వం శుక్రుడు చెప్పించగలవి. నడకలో మెల్లన మందహ శని. గతౌ గమనములో శని గ్రహోపాసన. తమః చీకటి పోగొట్టే రాహు ఉపాసన దుర్గోపాసన. కేతుః జ్ఞానదాయని కేతుగ్రహోపాసన. అటు 9 ఆవరణలు కల శ్రీచక్రోపాసన. శివశక్తి ఉపాసన. బాల పంచదశి షోడశి ఉపాసన కూడా అంతర్భవించి ఉంది. నవరంధ్రాత్మక జీవుల దేహాలను సంరక్షిస్తూ యోగక్షేమాలు ప్రసాదిస్తుంది. స్తుతి శతకం 48వ శ్లోకం. వాగ్భవ కూటోపాసన. ఐం బీజోపాసన. సరస్వతి ఉపాసన.
జగన్మాత ముఖ కమలోపాసన. వరీవర్తు స్థేమా త్వయి మయి గిరాం దేవి మనసో నరీవర్తు ప్రౌఢా వదనకమలే వాక్యలహరి చరీచర్తు ప్రజ్ఞాజనని జడిమా నః పరజనే సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ. జగన్మాత కామాక్షి వదన కమలమందు నా మనసు స్థిరమగుగాక, నా నోటి నుండి అమృతవాక్కులు స్రవించుగాక, శత్రువులను మిత్రులుగా చేయుగాక. అమ్మ ఉపాసన వలన మా మాటలు అవసరమైతే ఎదుటివారిని కట్టడి చేసే ప్రౌఢవాక్కులై వర్ధిల్లుగాక. మాలో దాగిన సోమరితనాన్ని నిర్మూలించుగాక. మా వాక్కులు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కల వాక్కులై ప్రవహించుగాక. జగన్మాత, అలా నీ వాక్కుల ఉపాసన నీ మనస్సును కరిగించి మాపై కరుణామృత జల్లులు వర్షించుగాక, మమ్మలను సంరక్షించుగాక. ఏతత్ఫలం జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.